ఈ పేతురు యొక్క మనసులో ఆ విస్తారమైన చేపలు చూసి అతని మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే, అతని మనసులో హృదయ ఘోష ఏంటంటే, ప్రభువా నేను ఏ పాటి వాడనయ్యా, నువ్వు నా కష్టాన్ని చూసావు, మనుషులు ఎవరు నా కష్టాన్ని చూడలేదు, నేను పడుతున్న ప్రయాసను మనుషులు చూడలేదు, నేను పడుతున్న ఇబ్బందులు, నేను పడుతున్న కన్నీరుని మనుషులు చూడలేదు, కానీ నా కష్టాన్ని నీవు చూసావయ్యా, నువ్వు ఎంతటి ప్రేమ కలిగిన దేవుడు ప్రభువా, నేను ఒక పాపాత్ముని తండ్రిని ఎదుట అని యేసు ఎదుట సాగిల పడిపోయాడు. అక్కడ యేసయ్య మారు మనసు కోసం ప్రసంగం చేయలేదండి. పేతురుని చూసి నువ్వు మారు మనసు పొందుకోవాలి, నీ పాపాలని ఒప్పుకోవాలని ప్రసంగం ఏమీ చేయలేదు యేసు. ఆయన ప్రేమను పేతురు రుచి చూచాడు అంతే. ఎక్కడో ఒక చోట ఉన్న నా కష్టం కూడా ఈయన పట్టించుకుంటున్నాడా అన్న విషయం పేతురికి అర్థమైనప్పుడు యేసు ఎదుట సాగిలపడి, నేను ఒక పాపాత్ముడినయ్యా, నన్ను క్షమించు. యేసయ్య ప్రేమ అలాంటిదే. కఠినాత్ముల హృదయం కూడా బద్దలు చేయగలిగిన ప్రేమ యేసుది. ఒక్కసారి యేసు దర్శనం కలిగిందంటే చాలు, మీ ఇంటిలో ఉన్న సౌలులు పౌలుగా మారిపోతారు. మీ ఇంటిలో యేసు యొద్దకి రానివారు నాకు యేసు కావాలి, నేను ఒక పాపాత్ముడిని అని రొమ్మ కొట్టుకుని ఏడుస్తారు. నా యేసు ప్రేమకి అంతటి శక్తి ఉంది.